హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం 7 అధ్యాయాలను మనం పూర్తి చేసుకున్నాం కదండి. మరి ఈరోజు 8వ అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం 8వ అధ్యాయము భగవన్నామస్మరణ మహత్యం, అజామిళుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణసంకరం అనే దుర్మార్గం పెచ్చి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా. అదే విషయం మీరు చెప్తున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతము చిన్న గోటి కొనతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుంచి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తోంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెప్తాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలున్నాయి. అవి సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మము సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మము ఆచరిస్తే సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెప్తాను, విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదీ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకుని ఉంటాయి. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తారాలలో గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతమ్మని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణములవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్టుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామిళుని కథ చెబుతాను, విను. కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతి యగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిళుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి అజామిళుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామిళుని భార్య
చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిళునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిళుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిళుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిళుని వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమైంది. అజామిళుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్లను చూసిన అజామిళుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ల బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిళుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, ఇతడు పరమ దుర్మార్గుడు. మానవ పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, 8 దిక్కులు, అధిదేవతలు, వాయువు, గోవులు, ప్రజలు సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు. ఆ పైన ఆయుర్దాయం పూర్తి అయినాక అంతకు ముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిళుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముణ్ణి మీరెందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి అజామిళుని తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైనా, క్రూరుడినైనా, పాతకుడినైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలననే వైకుంఠవాసం లభించింది కదా అని అజామిళుడు శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి ఖాయం అని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామిళుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు. దీనితో 8వ రోజు పారాయణము సమాప్తము. ఓకేనండి, మరి విన్నారుగా కార్తీక పురాణము 8వ అధ్యాయము భగవన్నామస్మరణ మహత్యం, అజామిళుని కథ. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ 9వ అధ్యాయంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.